శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 28వ తారీఖు గురువారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఈరోజు ప్రత్యేకతలు తదితర విశేషాలను తెలిపే కార్యక్రమం దినదర్శిని. ఈ గురువారం నాడు సూర్యోదయం అనేది ఉదయం 6:05 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:29 తిథి పంచమి సాయంకాలం 5:57 వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి. ఇక చిత్తా నక్షత్రం ఉదయం 8:44 ముగుస్తుంది. తదనంతరం స్వాతి ప్రారంభమవుతుంది. ఇక దినసరి యోగాల్లోకి వస్తే గనక శుక్ల యోగం అనేది మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది. తదనంతరం బ్రహ్మయోగం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా శుభముహూర్తాల విషయానికి వస్తే బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:33 ప్రారంభమై 5:19 ముగుస్తుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. అమృత యోగం అనేది అర్ధరాత్రి 1:46 నుంచి తెల్లవారుజామున 3:34 వరకు ఉంటుంది. ఇక విజయ ముహూర్తానికి వస్తే మధ్యాహ్నం 2:21 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది. రవి యోగం అంటే ప్రత్యేక యోగాల్లో రవి యోగం అనేది ఉదయం 8:44 నుంచి ఇక పూర్తిగా ఉంటుంది. వర్జించవలసిన వర్జం మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 4:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది గురువారం నాడు 2 సార్లు ఉంటుంది. ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:11 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఇక రాహుకాలం అనేది మధ్యాహ్నం 1:49 ప్రారంభమై మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. ఇక తారాబలం విషయానికి వస్తే చిత్తా నక్షత్రం అనేది ఉదయం 8:44 వరకే ఉంటుంది. కనుక ఉదయం 8:44 వరకే ఇప్పుడు చెప్పిన నక్షత్రాలకు బాగుంటే, మరి 8:44 తర్వాత నేనే నక్షత్రాలు చెప్పలేదో ఆ నక్షత్రాల వారందరికీ కూడా తదుపరి కాలం అనేది అనుకూలం అన్నమాట. మరి మేషరాశిలో భరణి నక్షత్రానికి, వృషభ రాశిలో రోహిణి నక్షత్రానికి, మిథున రాశిలో ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వారికి, కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రానికి, సింహరాశిలో పుబ్బ నక్షత్రానికి, కన్యా రాశిలో హస్త నక్షత్రానికి, తులారాశిలో విశాఖ, స్వాతి నక్షత్రాల వారికి, వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రానికి, ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రానికి, మకర రాశిలో శ్రవణ నక్షత్రం వారికి, కుంభరాశిలో పూర్వభద్ర మరియు శతభిష నక్షత్రం వారికి, మీనరాశిలో కేవలం రేవతి నక్షత్రానికి అనుకూలం. ఇది ఈరోజు తారాబలం విశేషాలు. ఇక దినఫలాలు విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యంలో కొంతవరకు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏవైనా గాయాలు కానీ దెబ్బలు కానీ తగిలించుకునే పరిస్థితులు ఉండొచ్చు. కనుక కొంత జాగ్రత్తగా ఉండటం అనేది, అంతేకాకుండా ఇతరులతో ఏవైనా సరే వాగ్వివాదాలు కూడా చోటు చేసుకోవచ్చు. కానీ మిగతా అన్ని విషయాలు కూడా మంచిగా సానుకూలకంగా పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కూడా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్కి అనుకూలత కాదు. సంతాన విషయాల్లో ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి.
మిథున రాశి. మిథున రాశి వారు కూడా ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఇటు ఆరోగ్యమే కాకుండా ఇతరుల ప్రమేయకంగా కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే సంతాన అభివృద్ధికి మురిసిపోతారు. సంతానంలో మార్పులకి ఆనందిస్తారు. సినీ రంగంలో ఉన్నవారి కన్నా కూడా, అంటే సినీ రంగంలో ప్రత్యక్ష రంగం కాకుండా ఎవరైతే మరి సాంకేతిక నిపుణులుగా ఉంటారో వారికి ఎక్కువ అవకాశాలు బాగుంటాయి. దర్శకత్వ శాఖలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఇంటా బయట కూడా ఏవో రకంగా మానసిక ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు. ఏదేదో చేద్దాం అనుకోవటం కానీ దానికి సంబంధించిన ప్రయత్నాల్లో వెనక ముందు ఊగిసలాడుతూ ఉండటం, ఇది అయిపోతుంది అనుకునేది అవ్వకుండా వేధించటం, కానీ మీలో ఉండే భావోద్వేగం మనసుని చికాకు పరచడం అనేది అయితే ఉంటుంది. అవసరానికి ధనం అయితే అందుతుంది. సింహరాశి. సింహరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. ఖర్చుతో కూడిన శుభాలు, అంటే వాహనాలు కానీ ఇల్లులు కానీ ఇలా ఏదైనా సరే కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడిన శుభాలు కూడా మీకు ఈరోజు అనుకూలకంగా ఉన్నాయి. మానసికంగా కొంత స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులకి కానీ ఖర్చుతో కూడిన పనులకు కానీ ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం సముచితంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న నొప్పులు, బాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మీరు ఏదైతే సకాలంలో పూర్తి చేయాలో వాటిని పూర్తి చేసి మెప్పు పొందుతారు. బంధుమిత్రుల ఆదరణను చవిచూస్తారు. ఏమైనా కొత్తవి కొనుగోలు చేయాలంటే కనుక సాధ్యమవుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అధిక ధన వ్యయం అనేది సూచితం. సంతాన పరంగా, జీవిత భాగస్వామి పరంగా ఏదైనా సరే కొంత ఇబ్బందులు, మానసిక దిగులు పొడసూపడం అనేది అయితే ఉంటుంది. ఎంత సంయమనంతో వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఇంట్లో పరిస్థితులు ఆ విధంగా లేకపోవటం అనేది మీకు బ్యాంకుకి దారి తీస్తుంది. విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఖర్చుతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా ఆనందించగలిగిన రీతిలో రావటం అనేది అయితే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. సంతాన పరంగా చింత తొలుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రమంగా మీరు అనుకున్న రీతిలో ముందుకెళ్ళగలుగుతారు. అడ్డంకులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా మీదైన కార్యశైలిలో విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. లేదా ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న బంధు మిత్రాదుల్ని కలవటం అనేది కూడా తటస్థించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాధిక్యతతో కార్యలాభాన్ని పొందటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటే నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పనులు చేసేప్పుడు ఏదైనా సరే కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇటు దెబ్బలు తగలటమే కాకుండా పనుల్లో కూడా ఒక్కోసారి పొరపాట్లు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎంత వచ్చినప్పటికీ కూడా ఈరోజు మిగలటం అనేది కష్టం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే కనుక మాస స్కంద షష్ఠి అని చెప్పి ప్రతి మాసము కూడా శుక్లపక్షంలో మనం షష్ఠిని చేసుకోవటం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మరి ఋషి పంచమి అని చెప్పి మనకి సాయంకాలం 5:57 వరకు పంచమి ఉంటుంది కనుక ఋషి పంచమి అనే వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఈరోజు సప్త మహర్షుల్ని పూజించడం వల్ల కూడా
స్త్రీలకి ఏదైనా సరే దోషాలు, ముట్టు దోషాలు గానీ, అంటు దోషాలు గానీ, ఇతరత్ర ఏమైనా దోషాలుంటే అవి తొలగాలి అనే ఒక ఆకాంక్షతో ఈ ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనా సరే మనం ఈ ఋషులకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. లేదా సప్తం మహర్షులను స్మరించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు మనం ఏదైనా సరే ఒక శ్లోకాన్ని చదువుకోవాలి అనుకుంటే గనక ఓం గురవే దక్షిణామూర్తయే నమః, ఓం గురవే దక్షిణామూర్తయే నమః అనుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎక్కడైనా రావి చెట్టుకి అంటుకోకుండా, అంటే రావి చెట్టుని తాకకుండా పసుపు నీళ్లు పోయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.